చిత్తూరు మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజ అరెస్ట్ అయ్యారు. వివిధ నేరాల కింద కూడా వారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. బెంగళూరులోని మార్తహల్లిలో గల నివాసంలో కూడా వారిని అదుపులోకి తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఇక వారిద్దరితో పాటు కర్ణాటక మానవ హక్కుల కమిషన్ డిఎస్పీ మోహన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ అరెస్టులకు సంబంధించి, ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, దివంగత చిత్తూరు మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజను బెంగళూరులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక హత్య కేసు నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ డీకే ఆదికేశవ నాయుడు చిత్తూరు ఎంపీగా పనిచేశారు. ఆయన కుమార్తె డీకే సత్యప్రభ 2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం ఉంది. అయితే వీరు తర్వాత జరిగిన పరిణామాల డీకే సత్యప్రభ మరణించడం జరిగింది. అయితే ప్రధానంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శ్రీనివాస్, కల్పజ వీరిద్దరు డీకే వారసులు. అయితే 2019లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పదంగా మరణించడం, ఆ కేసులో వీరిద్దరిని అదుపులో తీసుకున్నారు. వీరిపైన పెట్టిన కేసును మనం ఒకసారి గమనిస్తే నేరపూరిత కుట్ర, మోసము, ఫోర్జరీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై సిబిఐ అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఈ ప్రధానంగా 2019లో నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో వీరిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అప్పటి డిఎస్పీగా ఉన్న మోహన్ ను కూడా అరెస్ట్ చేశారు. 2019లో బెంగళూరులో ఉన్న వైట్ ఫీల్డ్ లో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో రఘునాథ్ ఉరేసుకోవడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇది అప్పట్లో కలకలం లేపింది. ఏదైతే రఘునాథ్ భార్య తన భర్తను కిడ్నాప్ చేసి ఉరేసి చంపారంటూ ఆమె కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ హైకోర్టులో ఆమె పిటిషన్ హైకోర్టు సిబిఐకి రెఫర్ చేయడం, సిబిఐ ఈ కేసులో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా డీకే ఆదికేశవ నాయుడుకి సంబంధించిన ఆస్తులకు బినామీగా ఉన్నారు రఘునాథ్ అనే ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణ నేపథ్యంలో డీకే ఆదికేశవ నాయుడు మరణించిన తర్వాత ఆస్తులు బదిలీ చేయమని రఘునాథ్ని ఒత్తిడి చేశారు. ఈ ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే కొన్ని ఆస్తులు బదలాయించుకున్న తర్వాత అతనికి ఉరేశారు వీరే అనే ఆరోపణల పైన ఏదైతే రఘునాథ్ భార్య హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు సిబిఐకి విచారణ ఆదేశించింది. ఈ కేసులో ప్రధానంగా అన్నా చెల్లెల్ని ఇద్దరిని కూడా హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. రేణు, అయితే దీంట్లో కూడా ఇప్పటికే కూడా వీళ్ళిద్దరూ పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఈ కేసులో కూడా ముఖ్య నిందితులుగా వీళ్ళతో పాటు ఇంకెవరి పేర్లు చేర్చడం జరిగింది కిరణ్? రేణు, ప్రధానంగా డీకే శ్రీనివాసులతో పాటు ఏదైతే డీకే కూతురు డీకే ఆదికేశవ నాయుడు కూతురు కల్పజ, వీరిద్దరు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు. అప్పుడు డిఎస్పీగా ఉన్న అధికారిని కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే రఘునాథ్ హత్యకు ప్రధాన కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్న డిఎస్పీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరు ప్రధానంగా ఆదికేశవ నాయుడు కుమారుడు శ్రీనివాస్ తో పాటు దామోదర్, రామచంద్రయ్య అనే పేర్లు కూడా ప్రధానంగా ఉన్నాయి. వీరు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు. వీరు నకిలీ స్టాంపుల పైన ఏదైతే డీకేకి సంబంధించిన ఆస్తులు బదలాయించుకున్నారని ఆ నేపథ్యంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందంటూ సమాచారం వినిపిస్తుంది. రేణు, మొత్తానికి ఈ వ్యవహారం అయితే ఫస్ట్ ఏసీబీకి వెళ్ళింది, ఏసీబీ నుంచి సిట్కి వెళ్ళింది, సిట్ తర్వాత ఏదైతే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సిట్ లో కూడా ఏదైతే రఘునాథ్ భార్య నా భర్తను చంపారు, నా భర్త చనిపోవడానికి ప్రధాన కారణం డీకే కుమారుడు, కూతురు అంటూ ఆమె హైకోర్టులో పిల్లేయడం, హైకోర్టు సిబిఐకి ఇవ్వడం. ఈ కేసులో అప్పటి డిఎస్పీగా ఉన్న మోహన్ ను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు సిబిఐ అదుపులో ఇటు డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు ఇద్దరు కల్పజ శ్రీనివాస్ తో పాటు మోహన్, అప్పుడు డిఎస్పీగా ఉన్న మోహన్ కూడా అదుపులో ఉన్నారు. మరికొంతమంది పేర్లు కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. అయితే ప్రధానంగా ఆస్తుల బదలాయింపు వ్యవహారంలోనే రఘునాథ్ మరణించారు. రఘునాథ్ చనిపోవడానికి వీరిద్దరే ప్రధాన కారణం. రఘునాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు కారణం అంటూ రఘునాథ్ భార్య ఆరోపించడం. ఆ సిట్ దర్యాప్తు తర్వాత అది హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు సిబిఐకి కేసు ఇవ్వడం. ఈ కేసులో వీరిద్దరిని ప్రధానంగా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం పారిశ్రామిక
కుటుంబము. ఎందుకంటే డీకే ఆదికేశ్వర నాయుడు చిత్తూరు ఎంపీగా పనిచేశారు, బలమైన నేత, సమసామాజిక వర్గంలో కీలక పాత్ర పోషించిన నేత. ఇలాంటి నేత తర్వాత అయితే 2009 తర్వాత ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అవిశ్వాస తీర్మానంలో ఓటు కాంగ్రెస్ కేయడం, ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పించిన నేపథ్యం ఉంది. అలాంటి నేత కుమారుడైన ఏదైతే డీకే శ్రీనివాస్ ను ఇటు ఏదైతే కల్పజను అరెస్ట్ చేసింది, వీరి సిస్టర్ ఏదైతే ఉన్నారో డీకే సత్యప్రభ 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యం ఉంది. ఇది రాజకీయ కుటుంబ చరిత్ర నేపథ్యం ఉన్న కుటుంబం రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఈ కేసు గురించి కనుక ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ కనుక మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే, చిత్తూరు మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యులు ఇప్పుడు తన కొడుకు కుమార్తె ఇద్దరు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి ఈ కేసుని కనుక చూసుకుంటే కనుక సంచలనంగా మారినటువంటి ఈ కేసులో కూడా ఇటు వివిధ నేరాల కింద కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. బెంగళూరులోని మార్తహల్లిలో గల నివాసంలో కూడా ఇప్పుడు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు అరెస్ట్ అయిన వారిలో వీరిద్దరితో పాటు కూడా కర్ణాటక మానవ హక్కుల కమిషన్ డిఎస్పీ మోహన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా కూడా నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను ధ్వంసం చేయటం, ఇటువంటి ఆరోపణలను కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నమోదు చేసిన కేసుల్లో ఈ అరెస్టులు జరిగాయి. 2019 నాటి కేసులు ఇవి. ఇప్పుడు అరెస్టులు జరిగాయి. డీకే ఆదికేశవులు నాయుడు సన్నిహితుడికి రఘునాథ్ మరణంతో కూడా ఆరంభమైంది ఇదంతా కూడా. ఈ కేసులను మొదట బెంగళూరులోని పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత బాధితులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని అభ్యర్థించడము, ఇక ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో సిబిఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ కేసులో బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆదికేశవులు నాయుడు కూడా భారీ ఆస్తులుండేవి. రఘునాథ్ కూడా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పలు స్థిరాస్తులకు యజమాని. 2013లో ఆదికేశవులు మరణాంతరం రఘునాథ్ ఆయనకు చెందిన అనేక ఆస్తులను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిని తమ పేర్ల మీద బదలాయించాలని, తండ్రి ఆస్తులకు తాము వారసులమంటూ అప్పట్లో శ్రీనివాస్, కల్పజ మరికొందరు రఘునాథ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలున్నాయి. రఘునాథ్ పేరు మీదున్న ఆస్తులు, ఆదాయ వనరులు సైతం తన తండ్రివేనంటూ కూడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వాటిని కూడా తమకు బదిలీ చేయాలంటూ కూడా పట్టుబట్టారు. ఈ సంఘటనల నేపథ్యంలో 2019 మేలో రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో కూడా మరణించారు. రఘునాథ్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసహజ మరణంగా కేసు నమోదు చేయగా 2020 ఫిబ్రవరిలో ఆయన భార్య సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఆస్తి తగాదాల కారణంగా తన భర్తను శ్రీనివాస్ మరికొందరు హత్య చేశారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఆ తరువాత కూడా ఈ కేసు సిబిఐకి బదిలీ అయిన తరువాత ఈ ఆరోపణల మీద విచారణ చేపట్టడం, ఇప్పుడు వీళ్ళ అరెస్టులు జరగడం జరిగింది. ఇక వీళ్ళ విచారణ అనంతరం కూడా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.